ఈ ప్రాబ్లం చూడండి. A battery of EMF 2.5 volts and internal resistance R is connected in series with a resistance of 45 ohm through an ammeter of resistance 1 ohm. The ammeter reads a current of 50 milliampere. Draw the circuit diagram and calculate the value of R. ఇక్కడ మన మోటో ఏంటి అంటే, ఒక బ్యాటరీ ఇచ్చారు, ఈ బ్యాటరీ కొంత ఈఎంఎఫ్ ఉంది ఈ అనుకుందాం, కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంది స్మాల్ ఆర్ అనుకుందాం. దీన్ని ఒక యామ్మీటర్ కనెక్ట్ చేశారు, ఈ యామ్మీటర్ కూడా కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, దాన్ని స్మాల్ ఆర్ఏ అనుకుందాం. ఈ సర్క్యూట్ని ఒక పెద్ద రెసిస్టర్ కనెక్ట్ చేశాడు క్యాపిటల్ ఆర్. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఈ సర్క్యూట్లో కొంత కరెంట్ పాస్ అవుతుంది, అది యామ్మీటర్ రీడింగ్లో కనపడింది, అది ఐ అనుకుందాం. అలా ఉన్నప్పుడు ఆర్ ఎంత, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ ఎంత అనేది అడుగుతున్నాడు. అదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో, ఈఎంఎఫ్ ఈ ఇచ్చారు, ఈ ఎంత 2.5 volts. క్యాపిటల్ ఆర్ ఇచ్చారు 45 ohms. యామ్మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ohm. అండ్ యామ్మీటర్ రీడింగ్ ఇచ్చారు ఐ ఈజ్ ఈక్వల్ టు 50 milliamperes. దట్ ఈజ్ ఈక్వల్ టు 50 into 10 to the power of -3 amperes. EMF 2.5 volts, resistance 45 ohms, RA is equal to అంటే internal resistance of ammeter 1 ohm, current 50 milliamperes. వీటి నుంచి మనం కనుక్కోవాల్సింది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ. ఇప్పుడు నేను రిజాల్వ్ చేస్తున్నాను. ఈ రిజాల్వ్ చేస్తున్నప్పుడు ఈ అన్ని రెసిస్టెన్స్లు సిరీస్లో ఉన్నాయి చూడండి. అలా సిరీస్లో ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్ ఆర్ఏ ప్లస్ ఆర్ స్మాల్ ఆర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ 45 ప్లస్ ఆర్ఏ 1 ప్లస్ స్మాల్ ఆర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 46 ప్లస్ ఆర్. ఇది మనం ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి. అంత టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి ఎంత కరెంట్ పాస్ అవుతుంది? అక్కడ ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఆర్ ఎఫెక్టివ్. ఐ ఎంత 50 milliamperes, దట్ ఈస్ 50 into 10 to the power of -3 ఈజ్ ఈక్వల్ టు ఈ 2.5 డివైడెడ్ బై 46 ప్లస్ ఆర్. మనకి ఆర్ రావాలి కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ LH సైడ్ తీసుకెళ్తున్నాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నాను. సో 46 ప్లస్ ఆర్, అటుపక్క ఉన్న దీన్ని ఇటుపక్క తీసుకొస్తున్నాను. అక్కడ 2.5 డివైడెడ్ బై 50 into 10 to the power of -3. ఇక్కడ 0 అయితే ఇక్కడ -2 వస్తుంది. 5 ones 5 0.5. సో 46 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.5 into 10 to the power of 2. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 50 అవుతుంది, -46 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ohms. ఇది ఆ బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ.